ఇగోర్ కిరిలోవ్ చేసిన తప్పేంటి? ఆయన పైన ఎందుకు ఇంత పెద్ద అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది? ఆయన కెమికల్ వెపన్స్ వాడారని చెప్పి ఆయన పైన అభియోగం అన్నమాట. అండ్ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసే విషయంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారని చెప్పి చాలా దేశాలు అంటాయి అన్నమాట. ఆయన అసెట్స్ ఫ్రీజ్ చేశారు. ఆయన పైన కొన్ని దేశాలు ట్రావెల్ బ్యాన్ కూడా విధించాయి. అనేక రకాల కెమికల్ వెపన్స్ యూసేజ్ లో ఈయన హస్తం ఉన్నట్లు అమెరికా కూడా బిలీవ్ చేస్తుంది అన్నమాట. ఈయన క్లోరోపిక్రిన్ అనే ఒక పదార్థం, ఒక కెమికల్ వెపన్ ని వాడారు. దాదాపు 2000 మంది ఉక్రేనియన్ సోల్జర్స్ ఎఫెక్ట్ అయ్యారంటే దీనివల్ల. అంతేకాదు, ఏదైతే ఉక్రెయిన్ స్ట్రాటజిక్ పొజిషన్స్ ఉన్నాయో అక్కడ దీన్ని ఎక్కువ చిలకరించారంట, చాలా ఇబ్బందులు పడ్డారంట. రష్యా CWC లో సిగ్నేటరీ కన్వెన్షన్ ఆన్ కెమికల్ వెపన్స్ లో. అలాంటప్పుడు మరి క్లోరోపిక్రిన్ ని ఎందుకు వాడారు అనేది పెద్ద క్వశ్చన్ అన్నమాట. ఇగోర్ కిరిలోవ్ న్యూక్లియర్ కెమికల్ బయాలజికల్ వెపన్స్ గ్రూప్ కి 2017లో అధ్యక్షుడయ్యాడంట. అప్పటి నుంచి కూడా విపరీతంగా ఇవి వాడతారంట. అంతేకాదు, ఈ విషయం SSU వాళ్ళు, సెక్యూరిటీ సర్వీసెస్ ఆఫ్ ఉక్రెయిన్ వాళ్ళు గమనించి ఆయన్ని టార్గెట్ పెట్టారు, ఆయన చంపేశారనమాట.